చింతనే కూర్చుండి నీ మాటను విందును, నిన్నునే పరికించి అనుకరించెదను, నిన్నే అనుసరించెదను. నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనే చటికి వెళ్ళగలను. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము దర్శనములో ఉత్తేజము, ఎంకరేజ్మెంట్ ఇన్ విజన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం దాకా చదువుకున్నామండి. Book of Acts chapter 18 verses 9 to 11. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. దేవునికి స్తోత్రములండి. మరి యొక్క ఈరోజు అంశంలో ముఖ్యంగా దర్శనములో ఉత్తేజము, ఎంకరేజ్మెంట్ ఇన్ విజన్. అంటే మరి మనకు ఫలితాలు ఇంకా కనిపించకపోయినా సరే దేవుడు మన హృదయంతోటి మరియు ధైర్యాన్ని హృదయంతో మాట్లాడతాడు, ఎంకరేజ్ చేస్తాడు, బలపరుస్తాడు. మనకు కావలసినటువంటి ఆదరణ, వాగ్దానాలను, లేకపోతే ధైర్యాన్ని దేవుడు ఆయన ఇస్తాడు పిల్లారా. మరి ఆయన ఇచ్చినటువంటి దర్శనము నిజము. దేవుడు మనకు అనేక రీతులుగా మాట్లాడుతుంటాడు. ఇక్కడ మనం చూస్తే రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, రాత్రి వేళ నిద్రలో కూడా పిల్లరా, రాత్రిలలో దేవుని యొక్క బిడ్డలు పిల్లరా, మరి క్వైట్ టైంలో ప్రశాంత ఆ యొక్క క్షణాలలో నిద్రపోయే టైంలో కూడా కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనకు రాబోయే సంఘటనలు, లేకపోతే మనకు చేయవలసినటువంటి కర్తవ్యాలు వాటిని తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు పౌలు యొక్క ఆశ, ఆ యొక్క మనసు అంతా కూడా దేవుని యొక్క రాజ్యం కట్టాలా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలా, దేవుని గురించి మహింపరచాలా, ఆయన గురించి ప్రచురపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటున్నాడు. కళలో కూడా మరి ఇక్కడ మరి దేవుడు ఆయనతో మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ దినాలలో కూడా ఆ యొక్క వాగ్దానాలు అవి ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నాయని చెప్పి మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. మరి ఇక్కడ సందర్భం మనం ఆలోచించినప్పుడు పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో పిల్లారా అక్కడ ఉండి సువార్తను ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. అనేక వ్యతిరేకతలు, ఎంతో భయం ఉంటున్నది, ఏ సమయంలో ఏది జరుగుతుందో వాళ్ళందరూ. కాబట్టి అటువంటి భయాలు, ఆందోళనలు, వ్యతిరేకత, అపోజిషన్ అనేటటువంటిది ఉంటున్నది. అటువంటి పరిస్థితులలో మరి ఎంతో ధైర్యంగా అనిశ్చత దాన్ని నిశ్శబ్దం చేయగల సమయమైన రాత్రి వేళలో దేవుడు పౌలుకు ఒక దర్శనమిచ్చి నేరుగా ఉత్తేజపరుస్తున్నాడు పిల్లారా. ఆ యొక్క సమయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అవర్ టైం విత్ గాడ్, క్వైట్ టైం, నెమ్మది స్థలము, నిశ్శబ్దంగా ఉండే స్థలం. అటువంటి సమయాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు చేయవలసినటువంటి ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. ఇక్కడ సందేశము, ఆ మెసేజ్ ప్రభు నుండి వచ్చినటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ చూస్తే మరి భయపడకుము అని చెప్పి చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నాడో చూడండి పిల్లలారా. ఆ యొక్క మరి 9వ వచనంలో చూస్తే ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. కాబట్టి భయపడొద్దు. చాలామంది కూడా పిరికితనము చెప్పటానికి మరి చాలామందిని మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ అడుగుతుంటాను. చాలా షై అండి, మేము చెప్పలేము, లేకపోతే సమయము అంత కుదరదు అని చెప్పి ఆ రీతిగా మరి సాకులు చెప్పటం అనేటిది మనం చూస్తుంటాం. కాబట్టి భయపడకోకుండా ధైర్యంగా పిల్లారా. మరి ప్రకటన గ్రంథంలో చూస్తే పిరికి వారు
మరి మొట్టమొదటి ఆ లిస్టులో ఎవరు నరకానికి వెళ్తారు అంటే పిరికితనము, పిరికివారు, ఆ యొక్క దేవుని కొరకు బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేటటువంటి వారి కొరకు చూస్తున్నారు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పండి అంటున్నాడు, శిష్యులను చేయండి అంటున్నాడు, నా కొరకు సాక్షులుగా ఉండండి అని చెప్పి. కాబట్టి భయపడకము, మాట్లాడటం ఆపవద్దు, మౌనంగా ఉండవద్దు అని చెప్పి చెప్తున్నాడు. దేవుడు సవాలును వెంటనే తీసివేయలేదు, కానీ దాన్ని ఎదుర్కొనేలా పౌలును బలపరుస్తున్నాడు. దేవుడు పిల్లల ద ఇనిషియేషన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడి పిల్లల మనలో క్రియ జరిగించాల. దేవుడు మనల్ని మరి అనేక రీతిలో ఇట్లా కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాగ్దానాల ద్వారా, దేవుని యొక్క బేటల ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, అనేక సంఘటనల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు తన యొక్క ఉద్దేశాలను. ఆ బర్డన్, ఆ ప్యాషన్ అనేటటువంటిది ఉంటుంది. అది వచ్చినప్పుడు మనము విధేయులమై పిల్లల మనము మరి ఆ లోబడి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాం. మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశంలో మనం ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క దర్శనం అనేటటువంటిది అది ఒక అధికారాన్ని ఇస్తుంది. విజన్ గివ్స్ వ్యాలిడిటీ. ఆ దేవుని దర్శనం పౌలు చేస్తున్నటువంటి పనికి మరి ఎటువంటి యాదృచ్ఛికతలు ఏమి లేదని చెప్పి నిర్ధారించబడుతుంది పిల్లారా. దేవుడు మీకు ఏది కోరుకుంటున్నాడో చూపినప్పుడు మీరు వృధాగా పనిచేయటం లేదు అని కూడా ఆయన స్థిరపరుస్తాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో ప్రియులారా అనేక రీతులుగా తెలియజేస్తుంటాడు. పలానా దేశానికి వెళ్ళమని చెప్పి భారం పెట్టవచ్చు. కాబట్టి మనకు ముందుగానే మార్గం సిద్ధపరుస్తాడు. అన్ని విధాల మన యొక్క వీసాల ఇష్యూస్ ఏమైనా అక్కడ మరి ఎట్లాగా ఉండాలి, ఏం చేయాలా. మరి అబ్రాహాముకు నీవు లేచి నేను చూపించు ప్రదేశానికి వెళ్ళినప్పుడు విధేయుడు ఉంటున్నాడు తన భార్యతోటి. మరి ఆ యొక్క మరి ఏ రీతిగా విధేయుడు వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా పిల్లలు అనేక మరి మార్గంలో అనేక ఛాలెంజెస్ వస్తుంటాయి. ఎన్నో ప్రియులరా భయాందోళనలు, కలవరములు ఇట్లాంటివి వస్తుంటాయి. కానీ మనం చేయవలసిందల్లా కూడా ప్రియులరా దేవుడు మనకు కావాల్సినటువంటి అధికారం, శక్తి, బలము అన్నీ కూడా సమకూర్చేటటువంటి దేవుడు అంటున్నాడు. రెండవదిగా విజన్ బ్రింగ్స్ బోల్డ్నెస్. ఇంకొకటి మనం గమనించేటటువంటిది పిల్లరా మరి ఈ యొక్క దర్శనం అనేటటువంటిది ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మరి భయపడక అక్కడ మరి పిల్లరా వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించని చెప్పి మనం చూస్తున్నాం. ధైర్యంగా బోధిస్తున్నాడు. భయపడకు, మౌనంగా ఉండవద్దు అని చెప్పి ప్రభు వారు ప్రోత్సహిస్తున్నాడు. ఆ రీతిగానే ఏ రీతిగా మరి ఆ దర్శనం కేవలం సమాచారం కాదు, కానీ అది ఒక శక్తి పిల్లారా. మరి మాకు 2005 సంవత్సరంలో మరి చైనాకు వెళ్ళటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చి ఉంటాడు. అందరూ కూడా చైనా ఎందుకు వద్దు, అది చాలా కమ్యూనిస్ట్ కంట్రీ, క్లోజ్డ్ కంట్రీ, అక్కడ మరి రిలీజియస్ ఫ్రీడమ్ లేదు ఆ రీతిగా అన్నారు. కానీ మేము విధేయులమై మేము అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగా పిల్లారా ఆత్మీయంగా బలపరిచి ఉంటున్నాడు. అక్కడ మరి మా ఇంట్లోనే సెల్ గ్రూప్ ఉండేటటువంటిది, పర్సనల్గా ఇవాంజలిజం చేయటానికి ఇంకా అనేక మందితో పిల్లలు అక్కడ ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి వారితో కూడా మాట్లాడటానికి, సాక్షులుగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా తర్వాత మరి హాంకాంగ్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా పిల్లలు ఆ దేవుడి యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆధిపత్యం, దేవుని యొక్క నడిపింపు, ప్రోత్సాహం చూడటం అనేటటువంటిది జరిగింది పిల్లలు. కాబట్టి మీ సందేహాల కన్నా బలంగా మీరు మళ్ళీ మాట్లాడటం మొదలు పెడతారు పిల్లలు. ఒకవేళ అనుమానాలు ఇటువంటి అన్నీ కూడా కొన్నిసార్లు పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. కానీ మనం చేయవలసింది అంతా కూడా వి నీడ్ టు బోల్డ్లీ ప్రీచ్ ద గాస్పల్. ఈ యొక్క మరి విజన్ బ్రింగ్స్ బోల్డ్నెస్. ఈ యొక్క దర్శనం అనేటటువంటిది మనకేంటండి ధైర్యాన్ని ఇస్తుంది. మూడవదిగా దర్శనము సమక్షతను వాగ్దానం చేస్తుంది. విజన్ వాయిసెస్ ప్రెజెన్స్, సన్నిధిని ప్రియులారా. ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా చూడండి దేవుడు ఎంత తేటగా మాట్లాడుతాడు. నేను నీతో ఉంటున్నాడు. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. భయపడడానికి అవసరం లేదు పిల్లారా. ప్రభు మనకు అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నేను మీతో తోడైనాను. మనకు ఆయన మనతో తోడైంటే అదే చాలు పిల్లారా. ఏసేపుతో యెహోవా ఏసేపునకు తోడై ఉండను కనుక
అతడు వర్ధిల్లుచు ఆ ఐగుప్తుని వర్ధిల్లుచుండెను అని చెప్పి మనము ఆది కాండంలో మనం గమనిస్తాం. అలాగే దానియేలుతోటి దేవుడు తోడై ఉంటున్నాడు పిల్లారా. మనం కూడా ఆ యొక్క కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాల్లో స్టడీ నిమిత్తం కానివ్వండి, మరి ఉద్యోగ రీత్యా అనేక పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు ఒంటరితనంలో దేవుడు నాతో తోడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత పిల్లరా మరి ఉండటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దర్శనంలో ఉత్తేజం అంటే, ఎంకరేజ్మెంట్ అంటే సహవాసం అనేటటువంటిది. దేవుడు మనకు అక్కడ ఆయన యొక్క ప్రియులతోటి మంచి సహవాసం ఇస్తుంటాడు. నేను మరియు స్టడీస్ రీత్యా నార్త్ ఇండియాకు ఉజ్జయిని వెళ్ళి ఉంటున్నాను, సాగర్లో అక్కడ మరి ఆ ప్రాంతంలో మధ్యప్రదేశ్లో 4 సంవత్సరాలు అక్కడ మంచి సహవాసం. దేవుని ప్రియులు ప్రార్థించేటటువంటి వారు, మాకు మంచి సహవాసం, బైబిల్ స్టడీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దేవునిలో మంచిగా ప్రియులారా ముందుకు వెళ్ళటానికి, ధైర్యంగా ఆ దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా ఆ పట్టణంలో మరి దేవుడు చెప్తున్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని తెలియజేయగా, హాంకాంగ్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు తెలియజేసింది, ఈ పట్టణంలో ఎంతో పని ఉంటున్నది, ఎంతో మంది, దట్స్ కాస్మోపాలిటన్ సిటీ, అనేక మరి అసైలం సీకర్స్, రెఫ్యూజీస్, అనేక మరి బిజినెస్ పరంగా లేకపోతే వృత్తిపరంగా వచ్చేటటువంటి వారు స్టూడెంట్స్ ఉంటున్నారు. అటువంటి వారి మధ్య పిల్లల మరి మేము బైబిల్ స్టడీ స్టార్ట్ చేయడానికి సహాయం, సంఘంలో యాక్టివ్గా ఉండటానికి సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అనేక రీతిలుగా దేవుడు మనకు సహాయం చేయటానికి ఉంటున్నాడు. ఆయన గుర్తు చేస్తున్నాడు, నాకు ఈ పట్టణంలో ఎంతో జనం ఉంటున్నది. మీరు ఉన్నటువంటి ప్రదేశంలో ఒకసారి చూడండి, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాము ఆ పట్టణం కొరకు. మరి అవుట్ రీచ్ పిల్లర్ అనేక రీతులుగా మనం దేవునికి ఒక పరిచర్య చేయవచ్చు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి మేము ఈ యొక్క ఈ లైబ్రరీ అనేటటువంటిది, మార్నింగ్ మన్నా డివోషన్ అనేటటువంటి షార్ట్ సర్మన్స్, వైటల్ లివింగ్ ప్రేయర్, సండే స్కూల్ అండ్ ఇది మరి యూత్ ఫెలోషిప్, మరి ఈ యొక్క వీకెండ్ మీటింగ్స్ జరుగుతుంది. నేను చక్కగా అమెరికా, కెనడాలో ఉన్నటువంటి తెలుగు వారితోటి దేవుడు ఆ కార్యక్రమం నడిపించి ఉంటున్నాడు పిల్లలు. వచ్చే శనివారం మరి ఆస్ట్రేలియా, మరి న్యూజిలాండ్, ఆ గల్ఫ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారితోటి కార్యక్రమం జరగబోతుంది. మరి ఈ మధ్యన యొక్క ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేటువంటిది స్టార్ట్ చేసి ఉంటున్నాము. బిఎస్ గ్లోబల్ బ్రిడ్జ్ అనేటువంటి దాని ద్వారా మరి మన యొక్క తెలుగువారు అనేక ప్రాంతాలకు మిషనరీస్గా వెళ్ళాలా. మరి గ్లోబల్ అంతా కూడా పిల్లలు వారు శక్తి పొందినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, మరి ప్రపంచం నలుమూలలకు కూడా నాకు సాక్షులై ఉందరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యంలో 1:8 ఆ రీతిగా ప్రియుల సాక్షులుగా మనం వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమై ఉంటున్నది. మరి ఆ రీతిగా దేవుడు మనకు పౌలు భక్తునితో వాగ్దానం చేసినటువంటి రీతిగా మనకు కూడా అటువంటి దర్శనాలు దేవుడు మనకు మరి మనం స్టడీస్ రీత్యా లేకపోతే వృత్తి రీత్యా లేకపోతే దేవుని యొక్క పని రీత్యా మనం అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, తండ్రి మీరు మాట్లాడే దేవుడు, ఉత్తేజపరిచే దేవుడు, మమ్మల్ని తండ్రి పంపే దేవుడు ప్రభువా, నా కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి ప్రభువా అడిగినప్పుడు ప్రభువా తండ్రి యేషయా ఏ రీతిగా స్వరం విని ప్రభువా నేనున్నాను నన్ను పంపు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది నాయన. ప్రభా మీరే సహాయం చేయండి. యు ఆర్ లుకింగ్ ఫర్ అ లార్డ్ రైచియస్ పీపుల్, అవైలబుల్ పీపుల్. ఎవరు అవైలబుల్గా ఉంటారో, ఎవరు తండ్రి మీ కొరకు ప్రభా మరి ఎక్కడికైనా వెళ్ళటానికి సంసిద్ధంగా ఉంటున్నారు, అటువంటి వారి కొరకు మీరు చూస్తున్నారు. ప్రభా మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఉంచినటువంటి ప్రదేశంలో, పంపబడిన ప్రదేశంలో ప్రభా తండ్రి మీ కొరకు సాక్షులుగా తండ్రి ఉండి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయమని, ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.